హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనం వల్లి రామ్ బాగ్స్ ఛానల్. ఈ రోజు అయితే మీకు నేను ఒక 2 మంచి న్యూట్రిషన్స్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. అవి ఏంటంటే ప్రోటీన్ షేక్స్ మాట, 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ షేక్స్ మాట. ఇవైతే పిల్లలకి అండ్ మహిళలకి కూడా మంచి ఎనర్జెటిక్ గా ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. సో దీనికోసం నేను ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ షేక్స్, మిల్క్ షేక్స్ రెడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ మిల్క్ షేక్ అన్నాను కదా, తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ అండి. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్ అన్నమాట. ఈ ప్రోటీన్ పౌడర్ అయితే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసుకుని నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. 1 month కి అలాగా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసి మాత్రమే నేను మిల్క్ షేక్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను అనమాట. డైలీ ప్రిపేర్ చేస్తాను. జనరల్ గా మిల్క్ షేక్స్ వచ్చేటప్పటికి నేను 4-5 ఆ టైంకి, ఈవినింగ్ టైంలో మాత్రమే ప్రిపేర్ చేస్తాను అనమాట. జనరల్ గా మార్కెట్ లో చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, కానీ నేను అటువంటి ప్రోటీన్ పౌడర్స్ అయితే పిల్లలకి యూజ్ చేయట్లేదు. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఈ ప్రోటీన్ పౌడర్ ని యూజ్ చేసే మిల్క్ షేక్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్ గా ఇది ఎలాగా రెడీ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీటి కోసం అయితే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ వచ్చేసి బనానా యూజ్ చేసి మిల్క్ షేక్ అనేది ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ క్యారెట్స్. మా బాబు అయితే క్యారెట్స్ వేస్తే బాగా ఇష్టపడతాడు. క్యారెట్స్ ని యూజ్ చేసి కూడా నేను ఈ మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ దీనికి నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ బనానా యూజ్ చేసి మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. చాలా మంది పిల్లలు పాలు కూడా తాగడానికి ఇష్టపడరు. సో అలాంటప్పుడు మనము ఈ విధంగా బనానాసు, నెక్స్ట్ యాపిల్, ఇలాంటి ఏదైనా ఒక ఫ్రూట్ అనేది యూజ్ చేసి ఇలాంటి మిల్క్ షేక్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. సో అందుకని చెప్పి నేనైతే ఈవినింగ్ టైంలో ఇలాంటి మిల్క్ షేక్స్ అయితే ఎవ్రీడే రెడీ చేస్తాను. ఈ ఫ్రూట్స్ అంటే బనానా కానీ, యాపిల్ కానీ, క్యారెట్ కానీ, ఇలా ఏదో ఒకటి యాడ్ చేసి మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. ఫ్లేవర్ బాగుంటది. సో ఈ ఫ్లేవర్ బాగున్నప్పుడు ఏంటంటే పిల్లలు అలా చాలా చక్కగా మిల్క్ అనేది తాగుతారు. సో అందుకని చెప్పి నేనైతే ఇలాగా రెడీ చేస్తాను. సో ఇదిగోండి, ఫస్ట్ నేను బనానాస్ అనేవి యాడ్ చేశాను కదా. యాడ్ చేసిన తర్వాత ప్రోటీన్ పౌడర్ అన్నమాట యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఫుల్గా 1 స్పూన్ అది యాడ్ చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, దీన్ని అయితే నేను ఈ విధంగా పౌడర్ చేసుకుని స్టోర్ అయితే చేసుకుంటా. దీన్ని అయితే రిఫ్రిజిరేటర్లో అలాంటి వాటిలో ఏమి నేను పెట్టను, ఇలాగే స్టోర్ చేస్తాను. నెక్స్ట్ దీంట్లోకి నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. పిల్లలకి ప్రిపేర్ చేసినప్పుడు మిల్క్ లో ఫ్యాట్ ఉంటుంది కదా, మీగడ అయితే నేను సెపరేట్ చేయను, డైరెక్ట్ యాడ్ చేస్తాను. ఫిట్నెస్ కోసం అయితే డేట్స్ కానీ, లేదంటే 1 or 2 స్పూన్స్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేస్తాను అనమాట. షుగర్ కానీ ఏమీ యాడ్ చేయను. నేను హనీ కానీ లేదంటే డేట్స్ కానీ యూజ్ చేస్తాను. ఒకవేళ బెల్లం ఉంటే కనుక బెల్లం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మిక్సీ కొట్టేసి ఈ విధంగా. ఓకే, దీన్ని అయితే నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే విధంగా ప్రిపేర్ చేసినమాట పిల్లలకి ఇస్తాను. నాకేమైనా కొంచెం తాగాలి అనిపిస్తే మటుకి ఎప్పుడైనా సరే చాలా సింపుల్ గా మాట, వెంటనే ఒక బనానా అండ్ పౌడరు, నెక్స్ట్ మిల్క్ వేసుకుని చక్కగా ఇలాగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకున్నమాట మేమైతే తాగుతాం అన్నమాట. సో యాక్చువల్గా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, నట్స్, అన్ని రకాల నట్స్ అండి. క్యాషు, ఆల్మండ్స్, నెక్స్ట్ పిస్తా, నెక్స్ట్ గుమ్మడి గింజలు, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ పుచ్చగింజ పప్పు అంటారు కదా, అవన్నీ కలిపి
యాడ్ చేశాను. అవి మాత్రమే కాకుండా ఓట్స్ కూడా యాడ్ చేశాను అనమాట దీంట్లోను. ఇది ఆల్రెడీ నేను రెడీ చేసాను కదా, మీకు తర్వాత ఎలాగా ప్రిపేర్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనండి, ఇలాంటి హెల్త్ టిప్స్ అయితే మన వల్లి రామ్ వ్లాగ్స్ ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి చూడండి. అదేవిధంగా పేరెంటింగ్ టిప్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, అవి కూడా ఒకసారి చూడండి. ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి.